ఇది ఎప్పుడు పనిచేస్తదంటే బిలియస్ వామిటింగ్స్. సో, మనం చూసినట్లయితే మనకి కొన్నిసార్లు వచ్చే వామిటింగ్ అనేది చాలా బిట్టర్ టేస్ట్ ఉంటది. అంటే లివర్ నుంచి రిలీజ్ అయిన ఎంజైమ్స్‌తో పాటుగా ఫుడ్ అనేది వామిట్ అవుతది. సో, బిలియస్ వామిటింగ్స్‌తో హెడేక్ అనేది వచ్చినట్టయితే మనం యుక్కా చాలా పనిచేస్తది. నెక్స్ట్ లొబీలియా ఇన్‌ఫ్లేటా. ఈ లొబీలియా ఇన్‌ఫ్లేటా అనేది మనకి గ్యాస్ట్రిక్ కంప్లెయింట్స్ వల్ల అంటే హెవీగా తినేయడం వల్ల ఇండైజెషన్ సరిగ్గా అవ్వక మనకి షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నాం. చాలా అనీజీగా ఉంది. రెస్పిరేషన్ చాలా కష్టంగా ఉంది. అలాంటి టైంలో ఈ లొబీలియా ఇన్‌ఫ్లేటా చాలా పనిచేస్తది. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో, యాసిడ్ అంటేనే మనకు తెలుసు వీక్‌నెస్ ఉంటది. సల్ఫ్యూరిక్ అంటే సల్ఫర్, సవర్‌నెస్ ఉంటది. అంటే మన టీత్ ఎడ్జెస్‌లో మనకి కొన్ని ఫుడ్స్ తిన్నాక వామిటింగ్ అయిన తర్వాత అది టీత్ ఎడ్జెస్‌లో ఉండిపోతది సవర్‌నెస్. అంటే టీత్ ఎడ్జెస్‌లో ఏదో లైక్ కొంచెం సవర్ ఫీలింగ్ ఉంటది. అలాంటి టైంలో ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ చాలా పనిచేస్తది. నాట్రియం ఫాస్ఫారికం. సాధారణంగా మనం నాట్రియం ఫాస్ఫారికం అన్నిటికి ఇచ్చేస్తూ ఉంటాం. బట్ ఈ నాట్రియం ఫాస్ఫారికం మెయిన్‌గా స్వీట్స్, షుగర్స్, ఫుడ్స్ తిన్నాక ఇండైజెషన్ ఉండి అండ్ అదే విధంగా మనకి టంగ్ పైన కానీ, అప్పర్ పార్ట్ ఆఫ్ ద టంగ్‌లో కానీ థిక్ క్రీమీ యెల్లో కలర్‌లో కనిపించిందనుకోండి. ఇండైజెషన్ అంటాం కదా! అలాంటి టైంలో నాట్రియం ఫాస్ఫారికం చాలా పనిచేస్తది. ఓకే.